నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల సొంత ఇంటికలను సాకారం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకుంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన భారీ నిరసన ర్యాలీ. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పట్టణ పెంటపాడు మండల కమిటీల ప్రమాణ స్వీకారం. వలవల బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జోన్ 2 కోఆర్డినేటర్ రవికుమార్, జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు. బేమడోలు పెదలింగంపాడు రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వ కుతంత్రాలకు అడ్డుకట్ట వేస్తాం. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. పెంటపాడు మండలం చింతపల్లిలో 6వ ప్లాంటును ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పేదలకు సొంత ఇంటికలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మోదుగుంటలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో లబ్ధిదారుల ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోదుగుంటలో మెండెల్లి గగ్గన్న, కామన అంజయ్య, గుళ్లపల్లి సోమరాజుల గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, జనసేన రూరల్ మండలం అధ్యక్షులు అడపా ప్రసాద్, పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పొల్లాబాబీ, నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు సిద్ధ వీర్రాజు, గొల్లపల్లి కొండలరావు, ఏపూరి సత్యనారాయణ, కట్టా జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి అందరు రావాలి. ఓకే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాంట్లో భాగంగా ఈ గృహం నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,58,000 రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సొంత ఇల్లు కట్టుకున్నటువంటి గంగన్న గారికి లబ్ధి కలిగే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు మనం కీ హ్యాండ్ ఓవర్ చేసాం. ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకునే డబ్బులు ఇచ్చే కార్యక్రమం మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో 2014లో ఈ స్కీమ్ని మనం స్టార్ట్ చేసాం. దాన్ని ఇప్పటి వరకు కొనసాగించి మళ్ళీ మధ్యలో 5 సంవత్సరాల పాటు దీన్ని కంటిన్యూ చేయకపోయినప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు మళ్ళీ చేపట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే అప్పు చేసి సొంత ఇల్లు ఒక సైట్లో మళ్ళీ వడ్డీలు కట్టలేని పరిస్థితితో రైతువారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం. దీనికి ఆల్రెడీ ఈరోజు 1,20,000, అంతకుముందు 26,000 ఒకటి, 12,000 ఒకటి, 38,000 రావడం జరిగింది. 1,48,000 ఆల్రెడీ జరిగింది. ఇంకో 12,000 కూడా రిలీజ్ అయింది. అది కూడా వారి ఖాతాకు వస్తుంది. దాని గురించి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా గమనించాలి. ఇవాళ ఏదైతే ఇదివరకు ఉన్న వ్యవస్థలన్నీ ఎక్కడ కూడా పని చేయకుండా చేశారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం మనం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రైతు వారి ఆదుకుంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అది ఆ ఉద్దేశంతో ప్రతి పల్లెల్లోనూ సొంత ఇల్లు ఉండాలనే ఈ కార్యాచరణకి మన ప్రధానమంత్రి గారు
మరి ఈ కార్యక్రమం చేపట్టడం, దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషదాయకం. మరి ఈ స్కీమ్ ఇప్పుడు కూడా కొనసాగుద్ది. ఎప్పుడైనా దీని లబ్ధిదారులు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం శాంక్షన్ చేసి మీ ఖాతాలోకే దళారుల వ్యవస్థ లేకుండా ఒక పైసా కూడా మీరు ఎవరికి లంచం ఇవ్వకుండా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చే ఏర్పాటుని ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలకి మీరందరూ కూడా మీ దీవెనలు ఇవ్వాలి. ఇవాళ మనం లబ్ధి పొందుతున్నాం అంటే వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పరు, రాని వాళ్ళు అల్లరి చేస్తారు. కానీ మన ప్రభుత్వం అది కాదు, మీరు వచ్చినప్పుడు కనీసం మీ భావన వ్యక్తం చేయాలి. ఓనర్ గారు రండి, ఇలా రండి. మీకు రావడం ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఇది మీకు సంతోషమేనా? 10 మందికి మీ చెప్పి మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వానికి ఇస్తారా? మీ సాటిస్ఫాక్షన్ అండి ఈ ప్రభుత్వం చేసే పనులు? ఏమన్నా మీరు ఇబ్బంది పడుతున్నారా? ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మీరు ఆశీర్వదించాలి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రజల పక్షాల నుండి ప్రభుత్వం ఉన్న ప్రతి రూపాయిని కూడా పేద ప్రజల కోసం, నాకు ఉన్న ప్రతి పవర్ని కూడా మీకోసం పేదలకు ఎలా ఆదుకోవాలనే ఆలోచనతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వాలని మీరు గమనించండి. 10 మందికి తెలియజేయండి. ఇవన్నీ మనం లబ్ధి పొందిన వాళ్ళు మనం మాట్లాడకుండా ఊరుకుంటే ప్రభుత్వం చేసిన సహాయం ఎవరికి తెలియదు. మేము చెప్పడం కాదు, లబ్ధి పొందిన వాళ్ళు మీ విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. పలానా ప్రభుత్వం వస్తే మనం మంచి జరిగింది, గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యమైంది, అది ఏది మంచి ప్రభుత్వం అనేది ప్రజలు తెలుసుకునే కార్యక్రమం తప్ప మేము ఇచ్చి కూడా ఈ ఫోటోలు తీయించుకోవాలి, బయటికి ఇవ్వాలనేది కాదు. మనకు పూర్వం నుంచి మరి ప్రధానమంత్రి యోజన కింద ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం, వాళ్ళ స్థలం ఉంటే వాళ్ళ స్థలంలో కట్టుకునే కార్యక్రమం, ఇది పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేయాలి. 2014-19 అప్పుడు చంద్రబాబు గారు తలంచడం, 19-24 వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదో దుర్మార్గ పరిపాలన చేసిందో ఇవన్నీ కుంటుపడిపోయి ఈ లోన్ రాక ఎన్ని ఆగిపోవడం జరిగింది. మళ్ళీ 24లో చంద్రమోహన్ బాబు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి రాగానే ఆ పాతి ఉన్నటి అందరికీ కూడా మరి ఆ లోన్లు వచ్చే విధంగా ఇది ఎప్పుడే చెప్పింది సోదరి. 1,60,000 రూపాయలు బ్యాంకులో 1,48,000 పడింది. మరి చక్కటి ఇల్లు మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ సెంట్రల్ గవర్నమెంట్ 2 ప్రభుత్వాలు ఎంత డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని కోరుకున్నదే ఎలక్షన్లు. అది మరి ఆ రోజు తిరిగి ప్రతి వ్యక్తిని మన బదిలాడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే రాష్ట్రం బాగుపడుతుందని మన ప్రతి వ్యక్తి చెప్పడం, అది ప్రజలు నమ్మి ఓటేసినందుకు దానికి ఫలితంగా ఈ సోదరికి ఇల్లు రావటం, మరి ఆగిపోయిన ఇల్లు కట్టుకుని ఇలా గృహప్రవేశం ఎమ్మెల్యే చేతుల మీద చేయటం శుభసూచకం. నరేంద్ర మోడీ గారి ఆలోచన ఒకటే, భారతదేశంలో ఏ పేదవాడికి కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని, ప్రతి వ్యక్తికి ఇల్లు ఉండాలని. ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే కొత్త జంటలు వస్తుంటే అందరికీ కూడా ఎప్పుడు అంతమంది వచ్చినా దాన్ని మరి చంద్రబాబు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు భారత వికసిత సంకల్ప యాత్ర 2047కి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిలోకి వెళ్ళాలని, మరి పంచాయతీలు ప్రతిదీ బలోతం అవ్వాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు మరి చేస్తున్న కార్యక్రమంలో ఎవరైతే ఆగిపోయి అందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నందుకు మీ అందరూ కూడా, నా సోదరులు కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మరి చంద్రబాబు గారు, అటు పవన్ కళ్యాణ్ గారిని దీవించాలని, ఇటు ఎన్డీఏ కూటమిలో ఉన్న మోడీ గారు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అభిమానం అందరూ కూడా మరి ఆయనకు అభయం ఇచ్చి అందరూ అభివృద్ధిలో ఆయనకి సహకరించాలని ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే 2014లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన విధానంలో ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఏదైతే ప్రతి గృహానికి 1,60,000 రూపాయలు ఫండింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,60,000 రూపాయలు, 12,000, 1,48,000 రూపాయలు నేరుగా ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో వేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి ఈ యొక్క సంక్షేమం మీరందరూ కూడా 10 మందికి చెప్పాలి. ఎందుకంటే మంచిని 10 మందికి చెప్పాలి. మీరు లబ్ధి పొందడమే కాదు, 10 మందికి చెప్పి ఈ గవర్నమెంట్ యొక్క పనితీరును కూడా మీరు 10 మందికి తెలియజేయాలని. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి నియోజకవర్గంలో తెలియని వ్యక్తి అంటూ ఉండరు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆదరించుకుంటూ ఏదైతే గవర్నమెంట్ పథకాలే కాకుండా ఎవరికైనా మరి కష్టం అంటే ఆపన్నాస్తం అందించే విధంగా ఆయన చేస్తున్నటువంటి తీరు మరి గడిచే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా మనందరం కూడా ఆయనకి వెన్నుదండగా ఉండాలని. మా ఎమ్మెల్యే గారు, కూటమి ఎమ్మెల్యే గారు ఇచ్చిన వాగ్దానాలు అయితే కానీ, అలాగే ఏదైనా హౌసింగ్ స్కీమ్ కానీ, ఎవరికైనా ఇబ్బందులు కానీ, ఫంక్షన్స్ కానీ రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే మనం ప్రజలకు ఉపయోగపడతామో, మనం ఏ విధంగా ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆయన
గట్టిగా పోరాటం చేస్తూ ఇటు నాయకుల్ని కార్యకర్తల్ని ఆ పైన ఉన్న మంత్రుల్ని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మా నియోజకవర్గానికి మాకు ఈ రోడ్లు కావాలి, లేకపోతే మాకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావాలి, లేకపోతే మా రైతులకి ఇలా ఏదైతే మొన్న పంట మునిగిపోయినప్పుడు కూడా ప్రతి గ్రామం కూడా తిరిగి ఆ రైతులకు వెనుదనుగా కూడా నిలిచాం. అలాగే రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇటు ఎర్రకాలం ముంపు ఉన్న ప్రాంతాలు కానీ అన్నీ కూడా ఈ యొక్క తాడేపల్లి కూడా రూరల్ మండలమే కాదు, టౌను పెంటపాడు గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి చెందేలాగా నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటను నిలబెట్టుకుంటానని చెప్పి ఆయన ఆ విధంగా ముందుకెళ్తూ ప్రజలకు ఉపయోగపడదామని చెప్పి ఆయన మంచి ఆశయంతో బయలుదేరారు. ఆయనకు కూడా మనందరూ కూడా సహాయ సహకారాలు అందించి మనం అందరూ కూడా వారి వెన్నుదండు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు బుధవారం నిరసన చేపట్టారు. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంలో విమర్శలు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం మెడిసిన్ చదవాలని అనుకునే పేద విద్యార్థుల ఆశలను మంటలో కలిపే విధంగా కృషి చేయడం అత్యంత దారుణమన్నారు. 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అందుబాటులోకి రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదన్నారు. పీపీడీ మోడ్ అంటూ ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ పేదలకు దక్కాల్సిన ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని దూరం చేస్తూ కోట్లు కొట్టేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చూస్తుందని కేఎస్ఎన్ విమర్శలను గుప్పించారు. ఈ కార్యక్రమంలో కొట్టు నాగేంద్ర, గోక వెంకటేశ్వరరావు, కొలుకులూరి ధర్మరాజు, రెడ్డి సూరిబాబు, ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్ రావు, బొద్దాని శ్రీనివాస్, సిర్రాపు శాంతకుమార్, బోనం వీరయ్య, షేక్ నౌషద్, కట్ట నాగరాజు, జడ్ హరిబాబు, కారింకి వీర్రాజు, ముల్లపూడి రామకృష్ణ, ఆరేపల్లి రవి, ఆరేపల్లి సుబ్బారావు, బిరుదుకోట సత్యనారాయణ, అచ్యుత శ్రీనివాసరావు, పరిమి తులసీరాం, రామావతారం, మిరియాల సత్యనారాయణ, లోవరాజు, గోపిశెట్టి సత్యనారాయణ, తాడేపల్లి మోషే, వెలిశెట్టి నరేంద్ర కుమార్, జొన్నల సత్యనారాయణ, దాకే పండియ్య, వట్టి బుజ్జి, అభిషేక్, కిరణ్ రెడ్డి, పచ్చమట్ల సావిత్రి తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఎంతో దుర్మార్గంగా పేద విద్యార్థుల ఆశల్ని అడియాసలు చేస్తూ ఎంతో ఆసక్తితోటి ఎంతో కష్టపడి మెడికల్ సీట్ సంపాదించుకుని వైద్య విద్యని నేర్చుకుందామని ఆశపడుతున్న విద్యార్థులు ఆశలకి తూట్లు పొడుస్తూ వాళ్ళ ఆశల్ని అడియాసలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి దాంట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులు ప్రారంభించి విద్యార్థులందరూ కూడా 2వ సంవత్సరం 3వ సంవత్సరంలోకి వచ్చే పరిస్థితి నడుస్తూ ఉంటాయి. దాంట్లో 2 మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్మాణం పూర్తయి కోట్లాది రూపాయల ఎక్విప్మెంట్ కూడా అక్కడున్న హాస్పిటల్కి పులివెందుల్లోనూ పాడేరులోనూ వస్తుంటే మిగిలిన 10 కాలేజీలు కూడా వివిధ స్థాయిల్లో నిర్మాణ దశల్లో ఉంటే వాటిలన్నింటినీ కూడా ఈ చంద్రబాబు నాయుడు చూడలేకపోతా ఉన్నాడు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉన్నాడు. ఇంత మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తే నువ్వు కూడా 4 సార్లు ముఖ్యమంత్రి చేసావు, 3 సార్లు 14 సంవత్సరాలు చేసావు, ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలకి మళ్ళీ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. ఈ 19 సంవత్సరాల పాలనలో నువ్వు ఎక్కడ ఒక్క మెడికల్ కాలేజీలో తీసుకురాలేవని
మరి ప్రజలు నేను నిలదీస్తారని నేను భయపడుతున్నాడో ఏంటో తెలియదు. కానీ ఈ 17 మెడికల్ కాలేజీలని కూడా పూర్తిగా ప్రైవేటు పరం చేయడానికి పీపీపీ మోడ్ అంట. మీరు లక్షల కోట్ల నుంచి ఇంకా మిలియనీర్ నుంచి బిలియనీర్ నుంచి ట్రిలియనీర్లు అవ్వడానికి ఉపయోగించుకుంటున్నారా? మీ తెలివితేటలు పేద ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి ఉపయోగిస్తున్నారా? ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నిర్వహణలో నడిస్తే అక్కడ విద్యార్థులకి బాగా మంచి మార్కులు సంపాదించుకున్న విద్యార్థులు పేద విద్యార్థులు అయినా కూడా డబ్బులు ఉన్న వాళ్ళతో సమానంగా సీట్లు సంపాదించుకుని ఉచితంగా వైద్య విద్యను అభ్యసించే పరిస్థితి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన మీరు 2024లో మీరు ఈ మాటలు చెప్పే వచ్చారా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కాదు నిన్ను నమ్మి ఓట్లేశారు కూటమికి. ఎంతమంది యువత నువ్వు పాడు చేసే పరిస్థితి తీసుకెళ్తున్నావో వాళ్ళందరూ వాళ్ళ అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి. దయచేసి ఇప్పటికైనా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగించాలి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పట్టణ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ సైన్స్ అండ్ అకాడమీ చైర్మన్ జోన్ 2 కోఆర్డినేటర్ మందాలపు రవికుమార్, ఏపీఐఏసీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ మంతెన రామరాజులు హాజరయ్యారు. తొలుత పార్టీ ఆఫీసులో తెలుగుదేశం జెండాని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కేక్ కట్ చేసి ప్రమాణ స్వీకారం పట్టణ మండల అధ్యక్షులకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీకి శాసనసభ్యులు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా కార్యకర్తలు పార్టీని నిలబెట్టుకుంటూ రావడం జరిగిందన్నారు. 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వడం జరిగిందని, అప్పుడు కూడా ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగిందని తెలిపారు. 2019 నుండి 2024 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వలవల బాబ్జీ నాయకత్వంలో పార్టీ ఏ పిలుపు ఇచ్చినా ఎంతో సమర్థవంతంగా నిర్వహించారన్నారు. గత ఎన్నికల్లో అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ సీటు జనసేనకు వలవల బాబ్జీ పార్టీ ఆదేశాల మేరకు ఎంతో కష్టపడి అభ్యర్థి విజయానికి కృషి చేశారని తెలిపారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా నాయకుడి మాట ప్రకారం పార్టీ ఏం ఆదేశిస్తే ఆ ప్రకారమే క్రమశిక్షణతో కార్యక్రమాలు చేశారని తెలిపారు. జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవికుమార్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీకి ఒక శాశ్వత కార్యాలయం నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. యాక్సిడెంట్లో చనిపోయిన కార్యకర్తల ఇళ్ల కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. కార్యకర్తలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ నామినేటెడ్ పదవులు తాడేపల్లిగూడెంకి అన్యాయం జరిగిందన్నారు. వచ్చిన ముఖ్య అతిథులు ఈ విషయాన్ని అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, ఆకాశం స్వామి, గంధం సతీష్, ముత్యాల సత్యనారాయణ, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, సబ్నివీస కృష్ణమోహన్, పద్మనాభ మురళి, కళ్యాణ రామచంద్రరావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, దాసరి అప్పన్న, బండారు వెంకట్రావు, ముత్యాల శ్రీనివాస్, అడ్డాల నరసింహారావు, దాట్ల జగన్నాథరాజు, దాసరి కృష్ణవేణి, లింగంపల్లి స్వాతి, కాకర్ల సుభద్ర, మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో మన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఒక కార్యాలయం నిర్మించాలి. దానికి ఒక 1/2 ఎకరం ల్యాండ్ కావాలి. గవర్నమెంట్ ల్యాండ్ అయినా పర్లేదు, ప్రైవేట్ ల్యాండ్ అయితే పార్టీ కొంటుంది. మనమైతే శాశ్వత భవనం, తాడేపల్లిగూడెం నియోజకవర్గం కోసం శాశ్వత భవనం కట్టాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ విషయాలకు వస్తే, మీ దగ్గర ఏవైతే పెండింగ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయో, అంటే యాక్సిడెంట్లో చనిపోయిన కార్యకర్తలు కానీ ఎవరి అయినా డీటెయిల్స్ ఉంటే నాకు పంపించండి. దాన్ని రాబోయే 30 రోజుల్లో ఆటోమేట్ చేస్తాం. అంటే మీ దగ్గర నుంచి క్లెయిమ్ రాగానే అది డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించి ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని IVRSకి అనుసంధానం చేసి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, మీకు డబ్బులు పడ్డాయి, చెక్ చేసుకోండి బ్యాంకుల వాళ్ళు. ఇది మనం 48 గంటల్లో చేయాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. సక్సెస్ అవుతామని మనం అనుకుంటున్నాం. దానికి కూడా ఇది కాకుండా ప్రతి శుక్రవారం మీకు తీసుకునే గ్రీవెన్స్ ఏదైతే ఉందో, ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆల్రెడీ మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చామంటే, కలెక్టర్ గారి దగ్గర, MRO దగ్గర, RDO దగ్గర, SP దగ్గర
మా కార్యకర్తలు తీసుకొచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి అని వెరీ క్లియర్గా చెప్పేశాం. కార్యకర్తల బలంతోనే, అది రామారావు గారి బాబు గారు కానీ లేకపోతే రేపు లోకేష్ గారు కానీ, కార్యకర్తలు నిలబడిన రోజే మనం గెలుస్తాం. అందుకే కార్యకర్తల సంక్షేమం కూడా ఎన్ఆర్జిఎస్ పెండింగ్ కూడా నిన్న దాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. దాని మీద పనిచేస్తాను, సీఎం గారితో మాట్లాడి ఎంత తొందరగా వీలైతే పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయిస్తానని మేము అడిగింది ఏంటంటే కార్యకర్తల్ని ఆర్థికంగా బలోపేతం చెయ్యాలి. మనం మార్కెట్ యార్డ్ కమిటీలో కొంతమంది రావడం జరుగుతూ ఉంది. రేపు పంచాయతీ సర్పంచ్లు కానీ, మున్సిపల్ వార్డు సభ్యులుగా కానీ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్గా కానీ, జెడ్పీటీసీలుగా కానీ, ఎంపీపీలుగా కానీ, ఎంపీటీసీలుగా కానీ అన్ని ఎలక్షన్లు కూడా ఒక 6 months లోపు జరుగుతాయి. గ్యారెంటీ అన్ని అయిపోతాయి. దాంట్లో సమిష్టితో పనిచేసి మన ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి మీ అందరి సహకారం బాబ్జీ గారికి ఇవ్వాలి, బాబ్జీ గారి సహకారం మీకు ఇస్తారు 100%. అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ అధిష్టానం కూడా, అంటే ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అభివృద్ధి అరకొరలో ఉన్న సమయంలో 2014-19లో ఒక గాడిలో పెట్టి ఒక దిశ దశ చూపించే తర్వాత 2019-24 వచ్చినటువంటి పార్టీ మొత్తం ట్రాక్ నుంచి పక్క తీసేసి ఏ అభివృద్ధి లేకుండా శూన్యం అయిపోయింది. దాన్ని మళ్ళీ ఆ శూన్యమైనటువంటి దాన్ని ఈరోజు మళ్ళీ ఒక గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, అంటే సుమారుగా ఆయన 20 సంవత్సరాల యువకులు ఏ విధంగా కష్టపడతారో ఆ విధంగా ఇతర దేశాలు కానీ ఇతర ప్రాంతాలకు అన్ని చోట్లకి వెళ్ళి ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇంకొక 6 నెలల పాటు చేస్తే 2 సంవత్సరాల పాటు చాలా మటుకి ఒక స్ట్రీమ్ లైన్ అవుతుంది. తదుపరి మన పార్టీ యొక్క యోగక్షేమాలు కూడా వారు కూడా ఇలాగ జోనల్ ఇన్ఛార్జ్ గారి ద్వారా కానీ, ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా కానీ తెలుసుకుంటున్నారు. తెలియజేసిన దాన్ని కూడా ఆయన కూడా దృష్టిలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మనం ఎప్పుడూ కూడా ఒక మన ద్వారా పార్టీకి కానీ, పార్టీ నాయకత్వానికి కానీ, ఇన్ఛార్జ్ గారికి కానీ ఏ విధమైన అలసట లేకుండా పనిచేయాల. మీరు అనుకోవచ్చు ఇట్లా చెబుతున్నారు ఏంటి జిల్లా ప్రెసిడెంట్ గారని, కానీ మనం చూస్తున్నాం, మనం ఎప్పుడు కూడా లాంగ్ రన్ లో ఎప్పుడైతే ఎదుటి మనిషిని గౌరవించి మనం గౌరవం తీసుకుంటామో ఆ రోజు ఆ మనిషికి గౌరవం పెరుగుతుంది. ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా అది 9వ మెట్ట, 5వ మెట్ట, 10వ మెట్ట అనేది ప్రజలు నిర్ణయిస్తారు. 20 సంవత్సరాలుగా, ఇప్పుడైతే 22 సంవత్సరాలుగా మనకి ఎమ్మెల్యే పదవి లేదు. అవకాశం వచ్చినప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు పొత్తులో భాగంగా ఇక్కడ ఈ సీటుని ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. అలాగే ఒకసారి టికెట్ ఇచ్చినా ఓటమి చెందడం జరిగింది. 2019 నుంచి 2024 దాకా మొక్కవోని విశ్వాసంతో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ఒక్కొక్క సైనికుడుగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ వేళ్ళూరుకుంటాకి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే మనం ఇబ్బందులు పడినా ప్రతిపక్షంలో మనం ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేసాం. మన నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు మనం తాడేపల్లిగూడెం నడిబొడ్డును ఉండడంతో పెద్ద ర్యాలీని నిర్వహించడం జరిగింది. దానికి వీరిద్దరూ కూడా ఆ రోజున హాజరవడం జరిగింది. పోలీసు పహారా మధ్యలో మరి వేలాది మందితోటి ఆ వేళ మీరందరూ కూడా మరి మన నాయకుడిని అరెస్ట్ చేసినందుకు మీ ఆగ్రహావేశాలు చూపించిన పరిస్థితి ఆ రోజున ఉంది. అలాగే జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా తాడేపల్లిగూడెం నడిబొడ్డుగా అన్ని కార్యక్రమాలు మీ అందరూ కూడా చాలా చక్కగా నిర్వర్తించడం జరిగింది. నేనైతే నాకు పదవి రావాలని నేను చూడలా. నాతో కలిసికట్టుగా పనిచేసిన నాయకులందరికీ పదవులు కావాలన్న విశ్వాసంతో నేను ఈ రోజు కూడా పనిచేస్తా ఉన్నా. అంతేగాని నేనేదో పదవి రావాలి, ఆ పదవి వస్తే కానీ నాకు కుదరదని ఎప్పుడు కూడా నేను అనుకోలా. కొంతమందిని సొసైటీ అధ్యక్షులుగా చూస్తున్నాం, కొంతమంది మరి మార్కెట్ కమిటీ సభ్యులుగా చూస్తున్నాం,
కొంతమందిని రేపొద్దున సర్పంచులుగా చూస్తాం, కొంతమంది దేవస్థానం కమిటీల్లో చూస్తాం. అలాగే అందరినీ సర్దుబాటు చేసుకుని వెళ్ళే నాయకత్వంగా తాడేపల్లిగూడెం నాయకత్వం వెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. బుధవారం బేమడోలు గోదావరి కాలువ వంతెన నుంచి పెదలింగంపాడు వరకు శిథిలమైన పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణానికి 95 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి భూమపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అధికారులతో వారు మాట్లాడుతూ రహదారి పటిష్ట నిర్మాణానికి పలు సూచనలు చేశారు. స్థానిక రైతులు, గ్రామస్తుల సహకారంతో మన్నికగా పటిష్టమైన రోడ్డు నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుండుగొలను సొసైటీ అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, జనసేన టీడీపీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, కరణం పెద్దిరాజు, పోల సర్పంచ్ దాయం సుజాత, ప్రసాద్, ఎంపీడీఓ పద్మావతీదేవి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు గ్రామంలో భీమడోలు మన పెద్దలింగంపాడు సుమారుగా 1.5 కిలోమీటర్న్నర ఉన్నదానికి 1/2 కిలోమీటర్ వరకు కూడా సీసీ రోడ్డు, అలాగే బీటీ రోడ్డు కొరకు 95 లక్షలని నాబార్డు ద్వారా కూడా గ్రాంట్ చేయడం జరిగింది. అంటే గతంలో వీళ్ళు 20 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాం అని ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు ప్రజలందరి సమక్షంలో కూడా శంకుస్థాపన చేసి రాబోయే 2 నెలల్లోనే ఇదంతా కూడా పూర్తి చేస్తామని మన కాంట్రాక్టర్ గారు గాంధీ గారు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పి, అలాగే మన డిఏ గారు, మన ఆంజనేయులు గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు చైర్మన్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. మనకి అందరం కలిపి ఈ రోడ్ని శంకుస్థాపన చేసి, అలాగే P4లో భాగంగా అంటే ఇంకా వైండింగ్ చేసే విధంగా దీన్ని సర్వే కూడా చేయించి రైతులందరూ కూడా కలిసి దాన్ని అటు 2 మీటర్లు ఇటు 2 మీటర్ల వరకు కూడా దీన్ని చేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తిగా సహకరిస్తా అంటున్నారు. మనకి ఇక్కడ ఇంజనీరింగ్తో పాటు అలాగే కాంట్రాక్టర్ని కూడా త్వరగా పూర్తి చేయాలని ప్రజలందరి తరఫున కూడా మీ ద్వారా ఆయన కూడా కోరుకున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అనేక రోడ్లు, అంటే మన ఈ నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి సుమారుగా 60 కోట్లతో ఈ రోడ్లన్నింటినీ కూడా అభివృద్ధి పరచడం జరిగింది. అనేక గ్రామాల నుంచి గ్రామం, అలాగే ఊళ్ళో ఇంటర్నల్ రోడ్లను కూడా అభివృద్ధి చేయటం, అలాగే రాబోయే కాలంలో ఇంకా మిగిలిన ఉన్న రోడ్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. 1.5 కిలోమీటర్ల రోడ్డుకి సుమారు 95 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వటమే కాకుండా మరి ఆ రోడ్డుకి గౌరవ శాసనసభ్యులు మరి ధర్మరాజు గారి వేళ శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ రోడ్డు జిల్లా పరిషత్తు మరి గ్రాంట్లో భాగంగా ఇక్కడికి నబార్డు సహకారంతో వచ్చినటువంటి రోడ్డు. ఖచ్చితంగా మరి ఈ రోడ్లో అయితే ప్రాక్టికల్గా చూస్తే కొన్ని సమస్యలు ఏంటంటే, ఈ రోడ్డు కింద ఎక్కువ ఆక్వా మరి సాగు అవుతున్నటువంటి సందర్భంలో ఆక్వా రైతులందరూ కూడా ఈ రోడ్డు మందం కానీ అలాగే వెడల్పు కానీ పెంచాలని చెప్పి చేసిన రిక్వెస్ట్తో మరి గౌరవ శాసనసభ్యుల యొక్క ధర్మరాజు గారి యొక్క సూచనలతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా మరి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేము కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ గ్రాంట్కి ఇంకా కొంత అదనంగా గ్రాంట్ అవసరమైతే మరి ఖచ్చితంగా మేము కూడా సహకరిస్తామని చెప్పి ధర్మరాజు గారి మాట మీద వాళ్ళందుకు రైతులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు అన్నప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారి P4 కార్యక్రమాన్ని ఏదైతే పెట్టి ప్రజలతో భాగస్వామ్యం ఏదో ఒక సహాయం చేయలేనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి సందర్భంలో ఆ P4 కార్యక్రమాలు కూడా ఎవరైతే ఇక్కడ సహాయం చేసినటువంటి రైతులందరూ ఉన్నారో వారందరికీ కూడా P4లో కూడా పెట్టి వాళ్ళని గౌరవించే ఏర్పాటు మేము చేస్తామని చెప్పి నేను కానీ ఎమ్మెల్యే గారు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి R&B అధికారులకు కానీ మరి ఎంపీడీఓ గారికి కానీ మిగతా అధికారులు కానీ మరి మీడియా వారికి కానీ కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేసి చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రాలకు చరమగీతం పాడటం తథ్యమని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర పీఎస్సీ సభ్యులు ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. బుధవారం వైసీపీ పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తక్షణం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైవే నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉంగుటూరు, నెడమర్రు, గణపవరం, వేమడోలు మండలాలకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మరడా మంగారావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కందుర్పాటి శ్రీనివాసరావు, ఏలిశెట్టి బాబ్జీ, అడపా శ్రీనివాస్, పెనుగొండ బాలకృష్ణ, కరణం బుజ్జి, బండారు నాగరాజు, వెజ్జు వెంకటేశ్వరరావు, శంకు సత్యకుమార్, మరడా రమావతి, జడ్పీటీసీ కోరిపల్లి జయలక్ష్మి, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, చేకటిమిల్లి మంగరాజు, గంటా లక్ష్మణరావు, పుప్పాల గోపి, దొంతంశెట్టి సత్యనారాయణ, రాయపాటి సత్యశ్రీనివాస్, ఆకుల రాజా, పుచ్చకాయల విష్ణు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు వెనకరాలే తమ్ముడు వెనకరా ఇదేమి రాజ్యం, ఇదేం దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. సైడ్కి పెట్టండి సార్ వైకమంటారా? మెడికల్ కాలేజీలు ప్రైవేట్, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం. ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వెంటనే నిలుపుదల చేయాలని, ఆ జీవో రద్దు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆల్రెడీ రచ్చబండ కోటి సంతకాల కార్యక్రమం దిగ్విజయం కొనసాగుతూ ఉంది. దాని మించి భాగంగా ఈ రోజున 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రైవేటీకరణ నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అలాగే కలిసి వచ్చే ప్రజా సంఘాలు కానీ, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు ఈ నిరసనలో పాల్గొని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఎంఆర్ఓ గారికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పై అధికారులకి మా యొక్క నిరసన తెలియపరిచి, అలాగే ప్రభుత్వానికి మరి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఈ ప్రైవేటీకరణ రద్దు చేయాలని, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించాలని, మనకు వచ్చేటువంటి సీట్లు పూర్తిగా తీసుకుని పేద విద్యార్థులు, బడుగు బలహీన విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సీట్లో అవకాశం ఇస్తే తప్పకుండా గ్రామాల్లో ముందు డాక్టర్లు ఎక్కువగా వచ్చి వైద్యం అందుబాటులోకి వస్తాయని, అలాగే కోవిడ్ లాంటి కష్ట సమయంలో బెడ్లు లేక, హాస్పిటల్ లేక, వైద్యులు లేక ఎంతమంది ప్రాణాలు పోగొట్టారో ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి దాన్ని గుర్తెరిగి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 17 మెడికల్ కాలేజీ పర్మిషన్ తీసుకొచ్చి సుమారు 5 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ స్టూడెంట్స్ తోటి రన్ అవుతూ ఉన్నాయి. ఒక కాలేజీ మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాడేరులో స్టార్ట్ అయింది. 11 మెడికల్ కాలేజీలు సుమారు 30 నుంచి 70-80% నిర్మాణం అవగొట్టుకుని సుమారు 100 ఎకరాల స్థలం సేకరించి దానికి సుమారు 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వం డబ్బులు లేవంటే కనుక 1,000 కోట్లు ఖర్చు పెట్టడం సరిపోద్ది. అయితే ఈరోజు 2,25,000 కోట్ల రూపాయలు 16 నెలల కాలంలో అప్పు చేసింది ప్రభుత్వం. కేవలం అమరావతి గురించి, అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే మొన్న పేపర్లో చూశాను, ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు కిలోమీటర్ రోడ్డు పోయడానికి 150 కోట్లు ఖర్చు పెడతా ఉంది. 170 కోట్లు కిలోమీటర్ రోడ్డుకి. అంటే బంగారం తాపడం ఎత్తారో వెండి తాపడం ఎత్తారో నాకైతే తెలియదు. కానీ ఈ రకంగా ప్రభుత్వం ప్రజల డబ్బుని అప్పులు చేసి ప్రజలకి ఖర్చు పెట్టకుండా కేవలం అమరావతి మీదే ఫోకస్ చేసి డబ్బులు ఖర్చు పెడతా ఉంది. ప్రజలకి కావాల్సినటువంటి ఆ సూపర్ 6 హామీలు ఏమైపోయినాయి, గాల్లో కలిసిపోయినాయి. ఇవన్నీ నిరసిస్తూ మరి మెడికల్ కాలేజీని పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థగా వైద్య విద్యని ఆ పీపీపీని రద్దు చేసి, ఆ జీవోని రద్దు చేసి మెడికల్ కాలేజీలని ప్రభుత్వం నిర్మించేయాలి. ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఉంగుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి అదే భాగంలో ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో మరి ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇచ్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మరి
పెద్ద ర్యాలీతోటి మరి ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వచ్చి మరి ఆర్ఐ గారికి ఈరోజు మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి పప్పాల వాసుబాబు గారి అధ్యక్షన మరి ఆయన చేతుల మీదుగా మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయిందో కళ్ళు తెరుచుకొని ఈ ప్రైవేటీకరణ ఆపాలండి. అలాగే ఏదైతే ప్రభుత్వం ప్రజలకు ఇస్తానన్న వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని, ఇప్పుడైనా కళ్ళు తెరవండి, మీరు పరిపాలన బాగా చేయండి, మేము కూడా మీ తరపున మేము ప్రజలకు చెప్తాం బాగా చేస్తున్నారని చెప్పని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసి చూపించారు. యామరపాడుతనంలో ప్రజలు ఓట్లేస్తే అది ఏ రూపంలో వెళ్ళిపోయిన ఏ ఓట్లన్నీ కూడా ప్రజలు గమనించారు. ఖచ్చితంగా రాబోయే రోజులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. పెంటపాడు మండలం చింతపల్లి గ్రామంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం PMAGY 2 కింద 20 లక్షల రూపాయలు, చింతపల్లి గ్రామానికి 5 లక్షల రూపాయల అభివృద్ధి పనులు, మొత్తం 25 లక్షల రూపాయల వ్యయంతో చింతపల్లి గ్రామాన్ని అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారితో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేసిన సహాయాన్ని మనమే 10 మందికి తెలియజెప్పాలని, తద్వారా మరికొందరికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ GVK మల్లికార్జునరావు, చింతపల్లి గ్రామ కూటమి నాయకులు కోటిచుక్కల దుర్గారావు, కొండపల్లి నాగు సీతారాముడు, నాగరాజు, అజయ్ కుమార్, నడింపల్లి సుబ్బరాజు, మట్టా నాగేశ్వరరావు, దొడ్డి శ్రీనివాస్, వేములమంద శివరామరాజు, పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పొల్లాబాబీ, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, AMC డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, పాలూరి వెంకటేశ్వరరావు, అడ్డగర్ల సూరి, బైనపాలపు ముఖేష్, దాసరి శ్రీనివాస్, దంగేటి సత్యనారాయణ, అడబాల మురళి, మద్దాల మణికుమార్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, గట్టిం నాని, మట్టా రామకృష్ణ, జనసేన, తెలుగుదేశం, BJP నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారంటే అది తాడేపల్లిగూడెం జడ్పీటీసీ గారిని ప్లీజ్ అందరూ కూడా సహకరించండి సార్. వీళ్ళని అనే అభివృద్ధి కార్యక్రమం గత సంవత్సరంగా మనం రావాలనుకున్నప్పుడు కూడా ఇంటికాడ ఉండే గ్రీవెన్సే ఎక్కువగా ఉండడం, ప్రతిరోజు సాయంత్రం 8 దాకా అక్కడే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంతేకాకుండా అసెంబ్లీ కానీ లేకపోతే ఈ రోడ్లకి నిధులు తేవడానికి సీఎంఓకి దానికి తిరగడం వల్ల మిమ్మల్ని కలవలేకపోయినందుకు ముందుగా క్షమించమని కోరుతూ, మరి ఏదైతే ఈ గ్రామం మన కాన్స్టిట్యూన్సీ చివర ఉంది, ఇక్కడ నిర్లక్ష్యానికి గురి కాబడిన గ్రామం, మరి తప్పనిసరిగా ఇది అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో ఇక్కడికి రావడానికి కనీసం రోడ్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కోరిమెల్లి గ్రామం నుంచి ఇలా మీ ఊరి నుంచి మేనోళ్ళూరికి 1,50,00,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు గ్రాంట్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. ఎల్లుండ ఈ ముహూర్తం చేస్తారు. మీరు అందరూ పార్టిసిపేట్ చేసి మీ గ్రామానికి ముందు రహదారి ఏర్పాటు చేస్తాం 1,50,00,000తో. అంతేకాకుండా ఈ గ్రామంలో దాదాపుగా 25 లక్షలతో మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. డ్రైన్లు సంబంధించి ఇంకా చాలా పని ఉంది. ఈరోజు అయిపోయేది కాదు. ఇంకా మనం 3.5 సంవత్సరాల కాలం ఎమ్మెల్యేగా నా కాల పరిమితి ఉంది. అదేవిధంగా మీరు కూడా ఈ 3.5 సంవత్సరాలు ఈ గ్రామంలో ఏ సమస్య లేదనకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను పాదయాత్ర చేసినప్పుడు చూశాను. నేను ఒక ఇంట్లోంచి రావాలంటే ఇటుక ముక్కలు వేసుకుని దాంట్లో బయట రావాల్సిన పరిస్థితి. కాబట్టి నేను ఎన్నిసార్లు వచ్చినా మీకు ఏం చేశానని చెప్పడానికి రావాలి తప్ప మీకు వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటే ఉపయోగం లేదు. కాబట్టి మీకు పనిచేసి రావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు రావడం జరిగింది. తల్లికి వందనం పేరుతో 12,75,000 మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సహకారంతో మీ గ్రామంలో 12,75,000ని ఈ సంవత్సర కాలంలో మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలో 2,20,000 రూపాయలని ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన సందర్భం మీకు తెలుసు. కొత్త వితంతు పెన్షన్లు నేను 4 ఇచ్చాం, దాన్ని 48,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అన్నీ కూడా ఒకటొకటిగా మనం చేసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవి వచ్చిన వెంటనే చేయాలని ఇక్కడున్న ఈ వరకున్న రాజకీయ నాయకులు ఆలోచన చేశారో నాకు తెలియదు. కానీ నేనైతే మీరు వేసిన ఓటుని మీకోసం వాడాలి, ఈ అధికారం మీకోసం ఉపయోగించాలనుకున్నాను తప్ప నా కోసం అయితే నేనేం సంపాదించవలసిన అవసరం లేదు. కాబట్టి నాకున్న ప్రతి నిమిషం టైంని మీ సేవ చేయడానికి, మీ అవసరాలు తీర్చడానికి మాత్రం వాడతాను. అంటే వచ్చి 15 నెలలు అయింది ఇంకా ఏం కాలేదు అని నిరాశపడవలసిన అవసరం లేదు. మనకున్న సమయం 5 సంవత్సరాల పాటు. ఈ 5 సంవత్సరాల్లో ఈ గ్రామంలో ఉన్న ప్రతి సమస్య చేసే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్ని పల్లెల్లోనూ కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇది వరకు సర్పంచ్ ఉంటే సర్పంచ్ తెలియకుండా ఖాతాలో డబ్బులన్నీ స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి. ఎస్సీ ఎస్టీ సప్లైలో నిధులు కూడా అక్కడికి వెళ్ళిపోయి తప్ప ఎక్కడ కూడా పేటలో పనిచేసిన దాఖలాలు లేవు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల రూపాయలని ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల నుంచి రావడం, అంతేకాకుండా 5 లక్షల రూపాయలు జడ్పీ గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. 25 లక్షలతో ముందు ఎస్సీ పేటలు అన్నీ కూడా ఒకటొకటిగా మనం సమస్యల నుంచి అధిగమిస్తూ చాలామంది మాట్లాడవచ్చు 15 నెలల్లో నేను ఏం చేశానంటే, ఈ 15 నెలల్లో మీ గ్రామానికి నేను 1,75,00,000 రూపాయలు రోడ్లకి నిమిత్తం ఇచ్చాను. ఎక్కడా లేని విధంగా ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఎక్కడో ఒక చోట పెట్టి మొక్కుబడిగా కాకుండా నియోజకవర్గ కేంద్రంలోనే ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నందు మొట్టమొదటిగా మరి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని నమోదు చేసుకోవడంతో ఆగిపోకుండా నిరంతరం దాన్ని వివిధ శాఖల అధికారులతో ఫాలోఅప్ చేస్తూ ఎప్పుడు ఎక్కడ ఎవరి స్థాయిలో పరిష్కారం అవుతుందో వాళ్ళతో మాట్లాడి నిత్యం ప్రజలతో ఉండి ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు క్యాంపు కార్యాలయానికే పరిమితం కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి 53 గ్రామ పంచాయతీలు అలాగే 35 సుమారు 40 వార్డులు పట్టణంలో కలుపుకొని అన్ని చోట్ల కూడా నేరుగా ప్రజలతో మమేకమయ్యి ప్రజా సమస్యలు తీసుకొని తదుపరి ఏ స్థాయిలో ఎక్కడ పరిష్కారం అవుతుందో అవన్నీ ఆలోచించి పరిష్కరించడానికి స్పందించడం అంటే ఆ రకంగా ఉంటుంది. ఇది మన ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్కి పరిమితం కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని
ఆ గ్రామ పంచాయతీకి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటికే మరి తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో అలాగే పట్టణంలో కొన్ని వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. తదుపరి పెంటపాడు మండలంలో మరి ఈరోజు చింతపల్లి గ్రామంలో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 25 లక్షల రూపాయలతోటి డ్రైవ్స్, అలాగే సంక్షేమ కార్యక్రమాల కింద కొన్ని పథకాలు, అలాగే గ్రామస్తులు కోరిన మీదట గ్రామ పంచాయతీతో మాట్లాడి నేరుగా మరి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి పరిశుద్ధమైన మంచినీరు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణం పరిష్కారానికి అవసరమైతే రేపే దీని మీద మళ్ళా అధికారుల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు చేయనటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎల్లప్పుడూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మన బొలిశెట్టి శ్రీనివాస్ గారే. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర ఉన్నారంటే ఉదయం 10 నుంచి రాత్రి పడుకునేదాకా ప్రజల సమస్యలు తీరుస్తూనే ఉంటారు. నిత్యం అలాగా ప్రతిరోజు సమస్యను తీర్చడమే కాకుండా ఇంకా ఆయనకి సంతృప్తి లేకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి మన డైరెక్ట్ అధికారులు తీసుకెళ్ళి గ్రామాల్లో ఇంకా రానివారు ఎవరైనా ఉంటే వారి సమస్యలు కూడా తీర్చాలని ఈ పీజీఆర్ఎస్ ద్వారా సమస్య తీర్దామని మీ ముందుకు వచ్చారు. అలాగే ఈరోజు ఇప్పటి వరకు మీ చింతపల్లి గ్రామంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి కార్యక్రమాలు బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తారు. చింతపల్లి గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉంది. ఆ డ్రైనేజ్ సమస్య ఎలాగంటే డ్రైనేజ్ చేశారు కానీ పంట పొలాలకు వెళ్ళిపోతాయండి. డ్రైనేజ్ సమస్య మొత్తం డ్రైనేజ్ అంతా కూడా పంట పొలాలకు వెళ్ళిపోతాయండి. అది ఆల్రెడీ మన మాణిక్యాల ఉన్నప్పుడు మురుకోల వరకు అవకాశం ఇచ్చారు కదా. ఇప్పుడు మన డ్రైనేజ్ అంతా కూడా మురుకాల్లో కలిసేలాగా చెప్పారు అప్పుడు. కానీ అది అవకాశం లేకుండా ఇప్పుడు ఉన్న పంట పొలంలోకి దాన్ని మళ్ళించి పంట పొలంలోకి పెట్టేస్తున్నారు. అది దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అదేవిధంగా రోడ్డు సమస్యలు, సిమెంట్ రోడ్లు. ఒకప్పుడు ఎప్పుడు నా చిన్నప్పుడు రోడ్లు సిమెంట్ రోడ్లు ఇల్లు పైకి వెళ్ళిపోయి సిమెంట్ రోడ్డు కిందకి వెళ్ళిపోయి వర్షాలు వస్తే బాగా లోతులు బంద వారం రోజులాగా కూడా అది నీళ్ళు అయ్యే బంద బురద వెళ్తుంటే జారిపోవడం. మంచినీటి సమస్య మా ఊళ్ళో మేము ఫస్ట్ మా పార్టీ వచ్చిన కానీ కూడా ఇదే ప్రాబ్లం. ఎప్పుడు ఎమ్మెల్యే దగ్గర 4 సార్లు 5 సార్లు మంచినీటి సమస్య నేను చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఈ రోజుకి మాకు కొంచెం తగ్గింది. మాకు ఇదే ఎలాగైనా సరే అనుకుంటే ఎందుకంటే ఆరో వాటర్ వల్ల కొంచెం మాకు ఏదైనా మేము అడగడం వల్ల ఈ ఆరో వాటర్ మాకు ఓకే అయింది. మాకు దానికి చాలా హ్యాపీ ఫీల్. దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగ బ్యాంకు ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా అఖిల బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ బుధవారం మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించింది. బ్యాంకు కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఐడీబీఐ సెంటర్లో ప్రదర్శన జరిగింది. ఏపీ, తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యదర్శి టీవీ సూర్యనారాయణ, కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జీవన్ ఏఎస్ఎస్ ప్రసాద్, సెంట్రల్ బ్యాంక్ యూనియన్ నాయకులు విఆర్ఎస్ఎన్ శాస్త్రి, ఇండియన్ బ్యాంక్ యూనియన్ నాయకులు, కార్యవర్గ సభ్యురాలు హెచ్ఆర్ఎంఎస్ చైతన్య, బీఓఐ యూనియన్ జాయింట్ సెక్రటరీ బి ఏడుకొండలు, యూనియన్ బ్యాంక్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యనారాయణ, కోఆర్డినేషన్ కమిటీ నాయకులు లింగంపల్లి గాంధీ, కోఆర్డినేషన్ కమిటీ సీనియర్ నాయకులు సిద్ధాబత్తుల సూర్యనారాయణ నాయకత్వం వహించారు. ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలపై పోరాటాలకు సిద్ధమవుతున్నారని టీవీ సూర్యనారాయణ తెలిపారు. కన్వీనర్ ఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగుల పోరాటాలలో జాతీయ బ్యాంక్ ఉద్యోగుల యూనియన్లు కూడా మద్దతిచ్చి పోరాడతామని హామీ ఇచ్చారు. సెంట్రల్ బ్యాంక్ యూనియన్ నాయకులు విఆర్ఎస్ఎన్ శాస్త్రి, ఇండియన్ బ్యాంక్ యూనియన్ ఈసీ మెంబర్ చైతన్య మాట్లాడారు. పట్టణంలోని వివిధ బ్యాంకుల నుండి అధిక సంఖ్య సభ్యులు హాజరయ్యారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఈ ప్రైవేటు బ్యాంకులను జాతీకరణ చేయాలని, దానిలో భాగంగా ప్రతి బ్యాంకుల ముందు ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో ఈ ప్రైవేటు బ్యాంకులను జాతీకరణ చేయాలి అని నినదిస్తూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో ఈ రోజుని ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకుల్ని విలీనీకరణ ప్రయత్నాలు అంటే బ్యాంకుల యొక్క మెజర్స్ చేపట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని యూనియన్లు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఎందుకంటే విలీనాల వలన బ్యాంకుల యొక్క శాఖలు తగ్గుతాయి. అలాగే ప్రజలకు సేవలు అందించేటువంటి అనేక శాఖలు కొద్ది శాఖలుగా మారుతాయి. ఈ స్టాఫ్ రిట్రెంచ్మెంట్ జరుగుతుంది. ప్రజలకి ఈ బ్యాంకుల విలీనాల వలన ఆర్థిక సేవలు అందించడంలో మనం వెనకబడిపోతాం. అందుచేత ఈ ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తున్నాం, దయచేసి ఈ బ్యాంకుల యొక్క విలీనాలను కానీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను కానీ విరమించుకోవాలని,
దేశం యొక్క ఆర్థిక ప్రగతికి బ్యాంకులను జాతీయకరణలోనే ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని చెప్పేసి, అలాగే ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకుల్ని జాతీయం చేయాలని చెప్పేసి యూనియన్లు ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు. ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులు అనుభవిస్తున్నటువంటి సమస్యలు వర్ణనాతీతమైనటువంటివి. వాళ్ళకి సరైనటువంటి పనివేళలు లేవు, సరైనటువంటి జీతభత్యాలు లేవు, సరైనటువంటి ప్రమోషన్స్ లేవు, సమగ్రమైనటువంటి ట్రాన్స్ఫర్ పాలసీ లేదు. యాజమాన్యం ఎక్కడ తెలుసుకుంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే మరి ప్రమోషన్ పాలసీ లేదు. పాలసీ లేకుండా మేనేజ్మెంట్కి తొత్తులుగా పనిచేసేటటువంటి కొంతమంది ఉద్యోగులకి ప్రమోషన్ కల్పించడం, వాళ్ళకి కావాల్సిన చోటే మరి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. 1969కి ముందు మరి భారతదేశంలో ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రమే ఉండేది. 1946లో ఏబిఈ ఆవిర్భావం రోజున మనం డిమాండ్ చేసాం. అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం తరఫున మనం చేసిన డిమాండ్ ఒకటే. మొట్టమొదటి డిమాండు ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఈ బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేయాలి, ప్రభుత్వ రంగంలోకి తీసుకురావాలి, ప్రభుత్వపరం చేయాలి, ప్రజాపరం చేయాలి, ఈ ప్రజాధనాన్ని ప్రజల కోసం వినియోగించాలంటే డిమాండ్ మొట్టమొదటి రోజు మనం చేసిన డిమాండ్. గతంలో కొన్ని బ్యాంకుల్ని విలీనం చేశారు పెద్ద బ్యాంకుల పేరుతో. ఇప్పుడు మిగిలిన బ్యాంకులు కూడా విలీనం చేద్దామనే దశలో ఉన్నారు. ఇది కాకుండా ఉన్న 2-3 చిన్న చిన్న బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేసి ఈ ప్రజల ఆస్తుల్ని పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులందరికీ కట్టబెట్టి ప్రజాధనాన్ని ఇచ్చేయటానికి ఈ ప్రభుత్వం చాలా ముందుకు ఇదవుతుంది. అలాగే అసలు పబ్లిక్ బ్యాంకులకే సరిగా ఇది లేదంటే ఈ ప్రైవేట్ బ్యాంకులు కూడా పూర్తిగా వాళ్ళకి జీతాలు చెల్లింపు విషయంలో కానీ ఈ శాలరీస్ విషయంలో కానీ చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటు బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయడం కాకుండా ప్రైవేటు బ్యాంకులను పబ్లిక్ సెక్టార్లోకి తీసుకురావాలనేదే మా ధ్యేయంగా ఈ పోరాటం సాగిస్తున్నాం. దీని అందరికీ ప్రజల మద్దతు కూడా కావాలి. ఇక ఫ్యూచర్లో జరిగే పోరాటాలు కూడా మనందరం కొంచెం ముందుండి గట్టిగా చేయాలి తప్పించి ఏదో 4-5 వస్తే కుదరదు. ఎందుకంటే మన సంఖ్యాభావాన్ని ప్రభుత్వం గుర్తిస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. తాడేపల్లిగూడెంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కరి ప్రభాకర్ బాలాజీ నిర్వహణలో జరుగుతున్న చతుర్థ హరికథా సప్తాహం అందరినీ అలరిస్తోంది. పట్టణంలోని మహాలక్ష్మీనగర్ 4వ నెంబర్ రోడ్లో గల ఆయన స్వగృహ ప్రాంగణంలో తన తల్లిదండ్రులు కర్రి వెంకటరాజ్ గోపాలరావు, లక్ష్మీ శ్యామలాంబల కళావేదికపై ఈ కార్యక్రమం జరుగుతోంది. 3వ రోజుగా మంగళవారం రాత్రి మొగిలిచెర్ల నాగమణి భాగవతాతారిణి తెనాలి వారిచే పాండవ రాజహంస హరికథా గానం జరిగింది. పవిత్ర కార్తీక మాసంలో నిర్వహిస్తున్న ఈ సప్తాహానికి కళాప్రియులు హాజరై తిలకిస్తున్నారు. ఈ హరికథా కార్యక్రమానికి ఈ సప్తాహంలో అంతర్జాతీయ కళాకారులు, మృదంగం, వాయిద్య విద్వాంసులు సరస్వతుల హనుమంతరావు, వయోలిన్ విద్వాంసులు పాణ్యం దక్షిణామూర్తి వాయిద్య సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కళాబంధు బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బొద్దాల వెంకటరామారావు, పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు, పైబోయిన వైదేహి, కర్రి సీతారామయ్య, పాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉండేటటువంటి సభ చడీలు చెప్పేవాళ్ళు, ఎదుటి మనుషులు తిట్టేటటువంటి వాళ్ళు, అలాగే తర్వాత సుజనాపకారులు, మంచివారికి అపకారం చేసేవాళ్ళు, లంచగొండులు, సువర్ణ స్త్రీలు, అన్యకాంతారతులు, ఓదుకున్నవారు, పరదూషకులు, సముదాయముకునే వారు, ఎంత మంది ఉన్నటువంటి ఆ ఏమన్నారండి రామహర్షి. గత 4 సంవత్సరాలుగా హరికథా సప్తాహాలు నిర్వహించడం జరుగుతుంది. 2022లో ఈ యొక్క సప్తాహానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 2022, 23, 24 సప్తాహాలు దిగ్విజయంగా జరిగాయి. మరి ఎవరైతే భక్తులు, కళాభిమానులు, కళాప్రియులు, కళా పోషకులు అందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ 4వ సప్తాహాన్ని కూడా విజయవంతం చేస్తున్నారు. 9వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క హరికథా సప్తాహం 15వ తేదీ శనివారంతో ఈ సప్తాహం ముగుస్తుంది. ఇవాళ 3వ రోజు అయినటువంటి ఈ సప్తాహంలో పాండవ రాజసూయం అనేటువంటి హరికథా గానం తెనాలి వాస్తవ్యురాలు శ్రీమతి మొగిలిచెర్ల నాగమణి గారి చేత హరికథా గానం జరుగుతుంది. ఈరోజు కూడా అధిక సంఖ్యలో మరి ప్రేక్షకులు పాల్గొని
మరి ఈ యొక్క హరికథా గానాన్ని వీణులు విందుగా వింటూ జయప్రదం చేస్తున్నారు. సేవకు నిలువెత్తు రూపంగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ నిలుస్తుంది. ఎటువంటి ప్రతిఫలాక్ష లేకుండా విద్యావంతురాలైన యువతి చెన్నా త్రికళ సేవలు స్ఫూర్తిదాయకంగా వృద్ధులకు, అనాథలకు దాతల సహకారంతో ప్రతి నెల బియ్యం పంపిస్తున్నారు. ఈ నెల కూడా పడాల వృద్ధాశ్రమానికి 200 కిలోల బియ్యం, కడకట్లలోని లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్కి సేవలందిస్తున్న 150 కిలోలు, నిడదవోలు లెప్రసీ కాలనీకి 300 కిలోల బియ్యాన్ని దాత వాణి ఆర్థిక సహకారంతో పంపించారు. వారు దాతకు సేవలందిస్తున్న చెన్నా త్రికళకు కృతజ్ఞతలు తెలిపారు. Usually give 650 kilos towards orphanage, old age home and leprosy colony in Nerduvolu. We've just handed over 200 kilos for old age home, and we've given 150 kilos rice to orphanage. The old age home is Jiva Sanja old age home, which we've given 200 kilos there, and the orphanage is Lord of Life orphanage, and we've given 160 kilos of rice here. And now this 300 kilos rice is for leprosy colony and homeless people in Nerduvolu. Ramana Garu is actually looking after the food distribution for more than 300 people on a daily basis there. We are very, very thankful for him for doing such kind of a beautiful service out there. And every month we are able to give this 650 kilos rice to all these deserved places with the support of Vani Garu. I would like to thank Vani Garu for supporting this rice cause on a monthly basis. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ త్రికల్ గారి ద్వారా ప్రతి నెల కూడా వాణి గారి దాతృత్వంతో 200 కేజీల బియ్యాన్ని అందజేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజున మరలా ఇంకొక 200 కేజీల బియ్యం వాణి గారి పేరు మీదుగా త్రికల్ గారు వృద్ధాశ్రమానికి అందజేయడం చాలా సంతోషం. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వాణి గారు చేయాలని, వాణి గారికి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని భగవంతుడు కలజేయాలని కోరుకుంటూ, త్రికల్ గారు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా, మదర్లీ ఆర్గనైజేషన్ ద్వారా అనేక మంది నీడీ సింగిల్ లేడీస్కి, విడోస్కి, అవసరాలను ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, అలాగే వారి నిత్య జీవన వృద్ధి కోసం, ఆదాయం కోసం అనేక మందికి సపోర్ట్ చేస్తూ, హెల్ప్ చేస్తూ, అటు దాతల్ని, ఇటు నీడీ పర్సన్స్ని కూడా ఒక వేదిక తీసుకొచ్చి కలపడం ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారం. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనందరం కూడా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అంటున్నాను. పడాల జీవన సంజ వృద్ధాశ్రమానికి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేడం త్రికళ గారు ప్రతి నెల బియ్యం వితరణలో భాగంగా ఈ నెల వృద్ధాశ్రమానికి 200 కేజీలు బియ్యం వాణి గారు ద్వారా అందించారు. కాబట్టి వాణి గారికి వృద్ధాశ్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుల ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ మరొకసారి మేడం త్రికళ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తుఫానుకు ఖరీఫ్ పంట నష్టవాటిల్లినందున దాల్వా పంటకు వరి విత్తనాల సబ్సిడీపై ఇచ్చి రైతులను ఆదుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు కస్బా పెంటపాడు సర్పంచ్ పీతల సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం అమ్మిన రైతుకు 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు వేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రైతుల నుండి మిల్లులకు పంపుతున్న ధాన్యాన్ని ఆయన పరిశీలించాలి. కస్బా పెంటపాడు ఉప సర్పంచ్ పంతం శివరామకృష్ణ, అమ్మవారి ఆలయ కమిటీ చైర్పర్సన్ పంతం శేఖర్లు కూడా పాల్గొన్నారు. ఎంతో తుఫానికి మన రాష్ట్రంలో మరి ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మరి అత్యధికంగా నష్టం వచ్చింది. అయినా రైతులు మిషన్లకే ఎక్కువగా ఖర్చు అయినా కానీ మరి రైతులు ఎంతో కొంత మరి ధాన్యాన్ని పంపిణీ చేసుకోవాలి కనుక మరి దాన్ని రైతు మల్లెల ప్రసాద్ గారని మాజీ ఎంపీటీసీ గారు మరి ఆయన ఎంతో కష్టపడి మరి దాన్ని పోసి ఒప్పుడు చేసి మరి ఈ రోజుని మరి రైతు సేవా కేంద్రం ద్వారా మన కస్బపెంటపాడు గ్రామంలో మరి ధాన్యాన్ని ఇవాళ మిల్లుకి తోలటం జరుగుతూ ఉంది వ్యవసాయ అధికారుల ద్వారా. మరి ఇది మరి గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి రైతుకి 24 గంటల్లో డబ్బులు పడే విధంగా మరి గవర్నమెంట్ చర్యలు తీసుకుంది కనుక మరి రైతుకి అప్పుడు నష్టం కలిగినా కానీ ఈ డబ్బులు వచ్చేటప్పటికి ఎంతో కొంత సంతోషం ఉంటుంది కనుక మరి గవర్నమెంట్ చేసిన పనికి రైతులు చాలా ఆనందపడుతున్నారు.
మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో భాగంగా భీమడోలు మండలం అర్జావారిగూడెం ఏరియాలో దౌలూరి కృష్ణవేణి గృహప్రవేశ కార్యక్రమంలో ఏపీ ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు బుధవారం పాల్గొన్నారు. కార్యక్రమంలో తొలుత నూతన గృహ రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో గృహప్రవేశ కార్యక్రమంలో గన్ని పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారు కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను గన్ని అందజేసి స్వీట్స్ తినిపించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ సామాన్యుడికి సొంతింటి కల సాకారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక్కరోజే 3 లక్షల నిరుపేదల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో 15,024 మంది నూతన గృహములకు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో సామూహిక గృహప్రవేశాలు అంటే ఈ రాష్ట్రంలో మన ఇల్లు మన గౌరవం అనే నామకరణం చేసి 3 లక్షలకు పైగా గృహాలన్నింటిలో కూడా ఈ వేళంతా కూడా గృహప్రవేశాలు చేసినటువంటి సోదరీమణులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఈ 16 నెలల కాలంలో మరి 3 లక్షల పైగా గృహాలు పూర్తి చేసి ఒకే రోజు అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా ఒకే రోజు మరి అన్నీ కూడా సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం పెట్టి వాటిల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారితో సహా డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే మాలాంటి మరి ఏదైతే చైర్మన్ పదవిలో ఉన్నామో మాలాంటి వాళ్ళందరూ కూడా పాల్గొనడమే కాకుండా ఈరోజు దావులూరి కృష్ణవేణి అనే సోదరి మరి గృహప్రవేశానికి మేము వచ్చి వారి యొక్క ఆతిథ్యం స్వీకరించి మరి వారి ఇంట్లో మేమందరం కూడా ఒక పండగ వాతావరణంలో వాళ్ళ యొక్క గృహప్రవేశంలో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు వచ్చినందుకు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మా కూటమి కుటుంబ సభ్యులంతా కూడా మేమంతా కూడా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృష్ణవేణి కానీ వారి యొక్క భర్త గారికి కానీ వారి కుటుంబానికి వారి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఏదైతే టిట్కో గృహాలు ఉన్నాయో అలాగే ఇటువంటి గృహాలు ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ యొక్క మిగతా 3.5 సంవత్సరాల కాలంలో సుమారు 10 లక్షల గృహాలు మరి పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేసినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మరి మేమందరం కూడా కోరుకుంటూ సామాజిక సమరసత వేదిక తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో స్థానిక కొత్త బైపాస్ రోడ్లో గల కడకట్ల బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సామాజిక సమరసత వేదిక తాడేపల్లిగూడెం అధ్యక్షురాలు శ్రీలీల ఆధ్వర్యంలో దేవాలయ ప్రవేశ దినోత్సవం సందర్భంగా స్థానిక రెల్లి కాలనీకి సంబంధించిన హైందవ సోదరులు భవానీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ దళితులు హిందువుల అంతర్భాగమని దళితుల కృషి కారణంగానే హైందవ సమాజం అభివృద్ధి చెందుతోందని సనాతన ధర్మంలో దళితుల పాత్ర చాలా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికిముక్కు సుబ్బయ్య, మున్సిపల్ వర్కర్స్ నాయకులు వాసు, సామాజిక సమరసత పట్టణ అధ్యక్షులు డాక్టర్ భాను సత్యనారాయణ, పురోహితులు సాయి, సామాజిక సమరసత నాయకులు కాకరపర్తి మురళి, బీజేపీ యువజన విభాగం నాయకులు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీ విద్యేశ్వర రామాలయం వద్ద బుధవారం రాత్రి ఆలపాటి లీలావతి ఆధ్వర్యంలో పిల్లలకు ఆయుర్వేద మందు అందజేశారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ పిల్లల్లో తెలివి, జ్ఞానం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, పిల్లల చురుకుదనం పెంపొందించడానికి ఈ ఆయుర్వేద మందు ఉపయోగపడుతుందన్నారు. దీనివల్ల పిల్లలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. శ్రీ శ్రీ తండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామీజీ వారి అనుగ్రహంతో చిన్నపిల్లలకు ఆయుర్వేదం మందు, బంగారము, అతిమూత్రము, సరస్వతీ విదేహము ఇలాంటివన్నీ కలిపి తెలివి, జ్ఞానము, ఆరోగ్యము, పిల్లలు చురుకుదనంగా చదువుకుంటానికి, ఆరోగ్య సమస్యలు ఉన్న దానికి పనికొచ్చేటట్లుగా ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి పిల్లలకి ఇలాగా పుష్యమి నక్షత్రం రోజున పిల్లలకి ఈ మందు ఇచ్చి 20 సంవత్సరాల నుంచి కూడా ఈ మందు వేస్తూ ఉన్నాము. వికాస్ తరంగిణి తరపున ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము. మన విఘ్నేశ్వర రామాలయంలో గత కొన్ని 2 సంవత్సరాలుగా ఇక్కడ చిన్నజీయ స్వామి వారి అందించిన మందు వేయడం, చిన్నపిల్లలకి వేయడం జరుగుతుంది. మేము మా బాబుకి గత 6 నెలల నుంచి మందు వాడడం జరుగుతుంది. ఈ మందు వేస్తుంటే మీ పిల్లల్లో ఏంటంటే జ్ఞానం కానీ, చదువులో ఇక్కడ వీక్ గా ఉన్నా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎటువంటి సమస్యలకైనా పిల్లలు కొంచెం మెరుగుపడడం జరుగుతుంది. మా బాబు గత 6 నెలల నుంచి వేయడం జరుగుతుంది. మా బాబులో కొంచెం మార్పులు వచ్చినాయి. మీ పిల్లలు ఎటువంటి హిస్టరీలో ఉన్నా కూడా ఈ మందు చేయడం జరుగుతుంది.
58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఈ నెల 14 నుండి 20 వరకు వారోత్సవాలు జరుగును. ఈ నెల 14 నుండి 20 వరకు వారోత్సవాలు జరుగుతాయని గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రం విడుదల చేశారు. రీడింగ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చిన్నారులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వి జాన్బాబు, ఏవి లక్ష్మణరావు, గరికిపాటి బాబీ శర్మ, పత్తి వీరాస్వామి, కోపల్లి శ్రీనివాసరావు, వి ఆంజనేయులు, రావు, కేవి సత్యప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పుడు తోకాల నుండి ప్రజలను కాపాడటానికి జిల్లాకు 4 మెట్రాలజీ అధికారులు చొప్పున నియమించాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షుడు ఏఆర్కే హనుమంతరావు ప్రభుత్వానికి ఉన్నత అధికారులకు లేఖలు రాశారు. ముఖ్యంగా సంతల్లోనూ పండ్ల కూరగాయల దుకాణాలలో టెంబర్ డిపోల్లో జరిగే మోసాల నుండి ప్రజలను కాపాడటానికి తనిఖీలు ఎక్కువగా జరగవలసి ఉందన్నారు. అందుకు సిబ్బందిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఏలూరు రోడ్లోని సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసంలో బుధవారం పురస్కరించుకుని చాలా విశేషంగా భక్తులందరి గోత్రనామములతోటి కూడా ఉదయం నుంచి శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృతములతోటి కూడా అభిషేకములు, అలాగే సహస్రనామంతో గరికి పూజ కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా మేము చేయడం జరిగింది. ఎంతో విశిష్టమైనటువంటి మా స్వామివారిని దర్శనం చేసుకున్న ప్రతి భక్తులకి కూడా కోరికలు తప్పకుండా నెరవేరుతున్నాయి. ఎంతో విశిష్టమైనటువంటి ఆలయంలో సేవ చేసే అదృష్టం మాకు రావడం కూడా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రతి భక్తులు కూడా మా స్వామిని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ ఆంజనేయులు గారి యొక్క కుమారుడు ఈ నాని గారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి వీక్షిస్తూ ఉంటారు. ఆయన దేవాలయం కైకరం 1 సచివాలయ పరిధిలోని ఉపకేంద్రం నందు శ్వాసకోశ సంబంధ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను వైద్యాధికారులు డాక్టర్ పి అరుణజ్యోతి, డాక్టర్ ఎంఈ ప్రదీప్ ఆధ్వర్యంలో ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో ప్రారంభించారు. అనుమానిత లక్షణాలున్న వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు రెఫర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ఈ నెల 12 నుండి 28 వరకు ఆశా ఆరోగ్య కార్యకర్తలు సర్వేలో పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్హెచ్పి జయశ్రీ, శ్రీ ఆరోగ్య కార్యకర్తలు శైలజ, వెంకటేశ్వరమ్మ, ఆశాలు మొదలగు వారు పాల్గొన్నారు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.